నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్ మస్తాన్ వలి బర్త్డే కాబట్టి 1000 రూపాయలు పెట్టి కేక్ కొని కట్ చేయడం, బిర్యానీస్ ఇలాంటి పార్టీలు కాకుండా ఈ అన్నదాన కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఒక 70 మందికి సరిపడగా భోజనం వండాం. అట్లాగే పెరుగు, సాంబారు, ఒక గుజ్జుకూర, స్వీట్ కూడా తీసుకున్నాం 70 మందికి సరిపడగా. వీళ్ళని చూడండి, చిన్న చిన్న పిల్లలు. నాకు చూస్తేనే చాలా బాధ అనిపించింది నిజంగా. వీళ్ళని చూస్తుంటే నాకు ఇంటికాడ పిల్లలు గుర్తొస్తున్నారు. వీళ్ళకి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికి కూడా భోజనం కంపల్సరీ అందించాలనే ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా మేము వెతికి మరీ భోజనాలు పెడుతున్నాం. ఈరోజు వైకుంఠపురం రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పంచాం. కాకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మేము వీడియో తీయలేదు, ఇక్కడ వరకే తీసాం. కారణం ఏంటంటే ఈ వీడియో కూడా పబ్లిసిటీ కోసం అయితే తీయట్లేదు. మేము ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరాలి. ఎక్కడైనా సరే ఎవరన్నా ఈ కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశం వస్తే అది మంచిదే. కాబట్టి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతోనే మేము వీడియోలు రికార్డ్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ దాదాపు కొంతమంది ఇట్లా వీడియో రికార్డ్ చేస్తే సిగ్గుతో రాలేని వాళ్ళు ఉంటారు. అందుకనే అక్కడ రికార్డ్ చేయలేదు, ఓన్లీ ఇది ఒకటే తీసుకున్నాం. ఈరోజు ఈ కనిపించే తమ్ముడు కూడా అన్నదాన కార్యక్రమంలో జాయిన్ అయ్యాడు. చాలా ఆసక్తిగా పని అయితే చేశాడు. ప్రతి ఒక్కరిని, నిద్రపోయే వాళ్ళని కూడా లేపి భోజనం తినండి బాబాయ్, తాత అని అందరినీ తీసుకొచ్చాడు. ఇట్లా స్వీటు, పెరుగు ప్రతి ఒక్కటి తీసుకుని తినేవాళ్ళు కూడా తృప్తి చెందాలనే ఉద్దేశంతో మేము ఈ పని అంతా చేసాం. ఈరోజు స్వీట్ వచ్చి మా ఫ్రెండు, మా తమ్ముడు, ఇంకొక అబ్బాయి స్పాన్సర్ చేశాడు. మిగతా ఖర్చు మొత్తం వలి పెట్టుకున్నాడు. ఈరోజు నెక్స్ట్ టైం మళ్ళీ 1వ తారీఖు చేద్దాం అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలిసిన వాళ్ళు అందరూ కూడా మేము ఎంతో కొంత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం మాత్రం నెక్స్ట్ జరిగే అన్నదానం మాత్రం ఓన్లీ స్పాన్సర్ల మీదే చేస్తున్నాం. చాలామంది ఇస్తానన్నారు. 200, 300, 500 ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు ఇస్తానన్నారు. పేర్లు అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నది ఉండకూడదు కాబట్టి ఎవరి పేరు చెప్పట్లేదు. ఈ కార్యక్రమంలో ₹1 పెంచినా కానీ వాళ్ళ చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలు చూస్తుంటే మేముగా వెళ్ళి పెట్టలేం కాబట్టి మీ ద్వారా అన్న భోజనం అందుతుంది. పంచండి, ఇట్లాగే మేము తోచిన కాడికి మేము ఇస్తామని ప్రతి ఒక్కరు చెప్పారు. వీళ్ళని అడిగాం, ఇట్లా డైలీ ఏమైనా భోజనం వస్తుందా లేకపోతే ఏంటని అడిగితే, ఇట్లా డైలీ రాదు, ఎప్పుడో 3 రోజులకో వారానికో ఒకసారి వస్తూ ఉంటుంది, ఒకసారి నెల రోజులు కూడా రాదు అని చెప్పారు. నిన్న ఈ కార్యక్రమం ఇట్లాగే విజయవంతం చేయాలని మేము సొంతంగా కర్రీస్ ఇవన్నీ వండాలనే ఉద్దేశంతో ఈ దబరాలు, పొయ్యి, గ్యాస్ మండ మొత్తం అన్నీ కొనుక్కొచ్చాం. ఈ పని అయితే కంటిన్యూగా చేద్దామని నిర్ణయించుకున్నాం. మేము మంచి భోజనం ఒక 70 మందికి మనం పెట్టినప్పుడు దాంట్లో తినడానికి అర్హులైన వాళ్ళు ఒక 10 మంది తిన్నా చాలు అనిపించే ఉద్దేశంతో పెడుతున్నాం. ఎందుకంటే ఇందులో ఎంతమంది ఎలా తింటారన్నది మనకు తెలుసు, రోడ్లు అమ్ముతుండే వాళ్ళు. కానీ ఎంతమందికి పెట్టామన్నది కాదు, దాంట్లో ఎంతమంది దానికి అర్హత ఉండి తింటారో, అనాథులైన వాళ్ళు, చిన్నపిల్లలు అనే ఉద్దేశమే మేము. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. నెక్స్ట్ మళ్ళీ ఈ నెలాఖరికి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఆ రోజు మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో, అందరూ చూడండి. ఇది షేర్ చేయండి, ఎందుకంటే ఈ మెసేజ్ 10 మందికి అనేది చేరాలి. జై శ్రీరామ్.